అస్సలాము అలైకుం. రంజాన్ చివరి 10 రోజులు రాగానే మనందరి కళ్ళు వెతికేది ఆ ఒక్క రాత్రి కోసమే, అదే లైలతుల్ ఖద్ర్. కానీ సోదరులారా, మనలో చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. కేవలం 27వ రాత్రి రాగానే మసీదులు నింపేసి ఆ మరుసటి రోజు నుండి ఇబాదత్ తగ్గించేస్తున్నాం. అసలు లైలతుల్ ఖద్ర్ 27వ రాత్రి అని మనకు ఎవరు చెప్పారు? అల్లా పంపించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని గురించి మనకు ఏ రహస్యాన్ని వెల్లడించారు? ఈరోజు ఆ వాస్తవాలను విడమర్చి తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ రాత్రి ఎప్పుడో ఖచ్చితంగా తెలుసు. ఆయన ఆ తేదీని మనకు చెప్పడానికే ఇంటి నుండి బయటకు వచ్చారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. ఆ గొడవ వల్ల అల్లాహ్ ఆ తేదీ యొక్క జ్ఞానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞాపక శక్తి నుండి తీసేశారు. సహీహ్ అల్ బుఖారీ 49లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నేను మీకు లైలతుల్ ఖద్ర్ గురించి చెప్పడానికే వచ్చాను, కానీ ఫలానా వ్యక్తులు గొడవ పడటం వల్ల ఆ జ్ఞానం వెనక్కి తీసుకోబడింది. చూసారా, ముస్లింల మధ్య గొడవలు ఎంతటి భాగ్యాన్ని దూరం చేస్తాయో. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఏమన్నారంటే, బహుశా ఇది మీ మేలు కోసమే కావచ్చు అన్నాడు. ఎందుకంటే మనం ఒక్క రాత్రికే పరిమితం కాకుండా 10 రాత్రులు అల్లాహ్ను వెతకాలని ఆయన ఉద్దేశ్యం. మరి మనం ఏ రాత్రులలో వెతకాలి? దీనికి సమాధానం సహీహ్ అల్ బుఖారీ 2017లో ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: తహరో లైలతుల్ ఖద్రి ఫిల్ విత్రి మినల్ అషిల్ ఆఖిరి మిన్ రమదాన్. అంటే రంజాన్ చివరి 10 రోజులలోని ఒంటరి సంఖ్య రాత్రులలో ఆ మహాభాగ్యాన్ని వెతకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ వాడిన పదం తహర్రావు, అంటే శ్రమించి వెతకండి అని. 21, 23, 25, 27, 29 ఈ 5 రాత్రులలో ఆ నిధి దాగి ఉంది. మరి మనమందరం 27వ రాత్రి అని ఎందుకు అంటున్నాము? దానికి కారణం సహీహ్ ముస్లిం 762లో ఉబై ఇబ్న్ కబ్ రజియల్లాహు అన్హా గారి మాటలు. ఆయన ఆ రాత్రి వచ్చే సూర్యోదయ చిహ్నాల ఆధారంగా అది 27వ రాత్రి అయ్యే అవకాశం ఎక్కువని చెప్పారు. కానీ ఇక్కడే అసలు రహస్యం ఉంది. గొప్ప పండితుడు ఇబ్న్ హజర్ అల్ అస్కలాని ఏమన్నారంటే, లైలతుల్ ఖద్ర్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఒక సంవత్సరం 27న వస్తే మరో సంవత్సరం 21న రావచ్చు. అల్లాహ్ తన బానిస 5 రాత్రులు తన కోసం మేల్కోవాలని, తనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. సోదరులారా, ఈరోజు 27వ రాత్రి. అల్లాహ్ కృపతో ఈ రాత్రి ఇబాదత్ చేయండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకవేళ ఈ సంవత్సరం లైలతుల్ ఖద్ర్ 29వ రాత్రి అయితే ఈ రోజుతో ఆపేసేవారు ఆ 1000 నెలల పుణ్యాన్ని కోల్పోయినట్లే కదా. కాబట్టి రంజాన్ చివరి సెకను వరకు, ఆఖరి ఒంటరి రాత్రి వరకు మీ ప్రార్థనలు ఆపకండి. అప్పుడే మనం ఖచ్చితంగా లైలతుల్ ఖద్ర్ను పొందుతాము. ఇదే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన సరైన మార్గం. చివరగా అల్లాహ్తో నా చిన్న దువా: ఓ అల్లాహ్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు ఈ రంజాన్లో లైలతుల్ ఖద్ర్ భాగ్యాన్ని ప్రసాదించు. మా పాపాలను క్షమించు, మా ప్రార్థనలను స్వీకరించు. రంజాన్ చివరి సెకను వరకు మమ్మల్ని నీ ఆరాధనలో స్థిరంగా ఉంచు. ఆమీన్. ఇలాంటి ప్రామాణికమైన విషయాల కోసం సీరత్ అల్ హక్ దావాను అనుసరించండి. జజాకల్లాహు ఖైర్.